సర్కార్ దవాఖానల పండంటి బిడ్డకు జన్మనిచ్చింది ఎవలో ఎరికేనా? భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ భార్య. ఊకొనరే, కలెక్టర్ ఏంది సర్కార్ దవాఖానకు కట్టుకున్నామని తీసుకొచ్చుడేంది? ఆ సార్ దాల్చుకుంటే ఏక్ నంబర్ ప్రైవేట్ దవాఖానకు తీసుకుపోతాడు. కలెక్టర్కు సర్కార్ దవాఖానకు తీసుకుపోయే కర్మేం పట్టింది అని అనుకుంటున్నారా? కానీ మీరు ఇన్నది నేను చెప్పేది నిజమే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అనే సారు తన భార్యను మొదటి నెల నుంచి సర్కార్ దవాఖానకి తీసుకొస్తుండట. డాక్టర్లు చెప్పిన తీరుగానే దవాఖానకు తీసుకుపోయిండట. ప్రతి నెల గోళీలు సూదులు అన్ని సర్కార్ దవాఖానాలనే తీసుకున్నాడట. డెలివరీ డేట్ ఇచ్చినాక దవాఖానకు పోతే ఇగో గిట్ల పండసొంటి కొడుకు పుట్టిండు. ప్రైవేట్ దవాఖానాలో చూపించేంత సత్తా ఉన్నా సర్కార్ ఆసుపత్రి బాటెందుకు పట్టిండట కలెక్టర్ సాబ్ అంటే, ఉపయోగించుకుంటే సర్కార్ ఆసుపత్రి అంత మంచిది ఇంకేది కాదని పబ్లిక్కు చెప్పేతానికి సర్కార్ డాక్టర్లు వాళ్ళు ఇచ్చే మందులు ఉన్నది మన కోసమే, వాళ్ళకి జీతాలు ఇచ్చేది మనం కట్టే పన్నులతోనే. కాబట్టి సర్కార్ దవాఖానాలను జనము అక్కడి అడవి బిడ్డలు వాడుకొని బాగుపడాలని ఇట్లా చేసిండట. మరి అంతే కదా, సర్కారు ఉన్నదే పబ్లిక్కు ఏ రోగాలు నొప్పులు రాకుండా చూసుకునే దానికి. కానీ అద్దెలవక కొంతమంది ప్రైవేట్ దవాఖానాలకు పోతుంటారు. వేలకు వేలు లక్షలకు లక్షలు ఖర్చు చేసుకుంటారు. సర్కార్ దవాఖానాల సవలతులు మంచిగా లేవని అంటారు, కానీ ఖచ్చితంగా అన్ని తీర్లా మంచిగా ఉండాలని అడిగేటోళ్ళు ఉండరు. అందుకే కొన్ని దిక్కుల సర్కార్ దవాఖానాల పరిస్థితి అధ్వానంగా ఉన్నది. కాబట్టి సర్కార్ దవాఖానాల మంచిగా చూస్తారా చూడరా అనేది మన మీదనే ఆధారపడి ఉంటుందని చెప్పకనే చెప్పిండు ఈ కలెక్టర్ సారు.